క్యారెక్టర్ అంటే జగన్ గారి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్. జగన్ గారి ప్రభుత్వం రాగానే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, వైసీపీ లీడర్. అతను 4 సార్లుగా ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత అయిపోయిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత అతను మాత్రం బ్యాడ్ లక్ గా ఓడిపోయాడు. అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక పెద్ద హోటల్ ఉంది. అది వద్దంటే స్థలం గవర్నమెంట్ ఇది. అది దానికి లీజుకి ఇస్తారు. ఒక అతను లీజుకి అది బాగా సాగుతుంటే ఇతను పక్కా తెలుగుదేశం. వీడు మన గవర్నమెంట్ స్థలం తీసుకొని ఇన్ని బతుకుతా నాకు ఎగనెస్ట్ గా వాడు కమ్మోడికి మళ్ళా వాడికి ఓటేశాడు అని చెప్పేసి అతన్ని మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చి, ఆయన పేరు రామచంద్రారెడ్డి, తీసుకొచ్చి అతను నోటీస్ పంపించాడు. ఇక్కడ ఆర్టీసీ బస్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఎక్కువైపోయింది, అందుకని ఇది తీసేసేయండి అని తీసి ఆడి గుండె అయిపోయింది. అంటే ఈయన పోయి అడిగితే, నువ్వు ఎగనెస్ట్ చేసావురా, బయటికి వెళ్ళిపో. అందరు వాళ్ళ మనుషులు కూర్చొని వాళ్ళ తీసిపాటుకి వాళ్ళని బయటకు వెళ్ళగొట్టేశారు. అంటే వాడికి అన్నవేదిక. వాడు ఏడుస్తా అందరిని అడిగాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అడిగాడు, కరణం బలరాముని అడిగాడు. వాళ్ళు అరే మనం ఏం చేయలేమురా, అతను వాళ్ళ ప్రభుత్వం, మనం ఏం చేయలేము, కోర్టుకెళ్ళి ఫైట్ చేసుకోవడం. కోర్టుకెళ్ళి ఫైట్ అయినా కూడా రాదు, ఎందుకంటే ట్రాఫిక్ కదా. ఎమ్మటి సీఎంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కదా మురళి చెప్పాడని చెప్పండి అన్నకే. అన్న ఏమయ్యా, వాడు ఆ వాటరోడు తెలుగుదేశం వాడైతే మనకేంటి, వేరే పార్టీ వాడైతే మనకేంటి, వాడి హక్కు ఉందా లేదా, వాడు మనకు ఓటైపోతే మనకేంటి అంటే, వాడు లీగల్గా తెచ్చుకున్నాడు, ఆడిని తీసుకోవడం వచ్చి చాలా తప్పు కదా. అంటే ఇట్లా అంటున్నాడంటే ఫోన్ చేయండి, పార్టీలో ఉంటాడా బయటికి వెళ్తాడా ఆలోచించుకోమని చెప్పండి. ఒక చిన్న హోటల్ గురించి అదే చాలా చిన్న విషయం. తల్లి సాక్షి పెద్ద లీడర్ని అంటే ఆఫ్టర్ ఆల్ పోసాలి గాడి కోసం